ఈ సందర్భంగా మీకు తెలియజేయమనగా ఈరోజు మీరందరూ సైలెన్స్గా ఉంటే కాసేపు ఒక 2 మాటలు మాట్లాడతా. దయచేసి సైలెన్స్గా ఉండాలమ్మా. ఈరోజు నేను ఈ స్థాయిని ఈ ఘనతని పొందుతున్నానంటే అది కేవలం కొంతమంది వ్యక్తుల వల్ల మాత్రమే. సో ఆ వ్యక్తుల్ని నేను ఎప్పుడు మర్చిపోను. మనకు జీవితంలో మన కింద స్థాయి నుంచి పైకి స్థాయికి తెచ్చిన వాళ్ళని మన జీవితంలో మర్చిపోకూడదు. అది మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా. కావున నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణము నాకు అక్కలాంటి అంజనమ్మక్క మరియు హెడ్ కానిస్టేబుల్ గాలివీడు హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి సుధాకర్ సార్ గారు నా యొక్క ప్రతిభను గమనించి మొట్టమొదటిసారిగా పారంపల్లి గ్రామంలో కోలాటానికి స్పాన్సరింగ్ చేయడం జరిగింది. వారు ఇక్కడే ఉన్నారు. వారిద్దరు దంపతులిద్దరూ స్టేజ్ మీద రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బిగ్ క్లాస్ మా వీరి వల్లే నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నా. మరియు పారంపల్లి గ్రామ ప్రజలు ఎక్కడ ఉన్నా రావాల్సిందిగా కోరుకుంటున్నా. మరియు సుధాకర్ సార్ యొక్క సోదరుడు పిచ్చయ్య సార్ గారు వచ్చున్నట్లయితే కంపల్సరీగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. మన గ్రామ ప్రజలు పారంపల్లి గ్రామ ప్రజలకి ఇప్పటికీ దాదాపుగా నేను 8 బ్యాచ్లు నేర్పిస్తున్నా. ఈ 8 బ్యాచ్లు నేర్పించడానికి నాకు ముఖ్యంగా బాగా ఎంకరేజబుల్ చేసిన ఫస్ట్ గ్రూపు పారంపల్లి జై శ్రీరామ్ కోలాట బృందం. నాకు ఇంత మంచి ఘనత రావడానికి, నాకు మీ యొక్క ప్రేమ అభిమానాలు దొరకడానికి ముఖ్య కారణం ఏంటంటే అంజనమ్మక్క మరియు సుధాకర్ సార్ గారికి మనస్ఫూర్తిగా వచ్చినందుకు మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఒకసారిగా మీరందరూ నాకు ఒక జీవితం ఇచ్చినటువంటి అంజనమ్మక్క మరియు సుధాకర్ సార్కి మీరు క్లాప్స్ కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరియు పారంపల్లి గ్రామ ప్రజలందరికీ మరియు సుధాకర్ సార్ యొక్క సోదరుడు అయినటువంటి పిచ్చయ్య సార్ గారికి అందరికీ చాలా ధన్యవాదాలు. వారి యొక్క దీవెనలు, వారి యొక్క సహకారం నాకు ఎప్పుడు ఉండాలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎక్కడున్నా నన్ను ఒక తమ్ముడిలాగా చాలా ఎంకరేజ్ చేసింది అక్క. ఒక 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నా. మన గ్రామ ప్రజలందరికీ, పారంపల్లి ప్రజలందరికీ అడిగినాను చెప్పు. మరియు మనం స్పెషల్గా గెస్ట్గా పిలిచిన అంజనమ్మక్కకి, సుధా సార్కి ఇక్కడ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మరియు సుధాకర్ సార్ సోదరుడు పిచ్చయ్య సారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఒకవేళ రానట్లయితే ఆయన కూడా అడిగినా అని చెప్పు. అందరు గ్రామ ప్రజలందరినీ, అవ్వాతాతలు అందరినీ అడిగినా అని చెప్పు.